ఇది లేదు ఎక్కడి నుంచి ఇవ్వలేదు ఇవ్వలేదంటే ఇప్పుడు శంకరుడు ప్రధాన స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్తి కనక కుంభముఖామ సృష్టస్వద్వాహిని విమలచారు జలప్లుతాంగి ప్రతర్ణమామి. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు నేను ఒక ఆసనాన్ని పరిచయం చెబుతున్నాను, కొత్త ఆసనాన్ని. సో ఆ ఆసనం ఏంటంటే సర్వాంగాసనము. ఈ సర్వాంగాసనము మనము నిత్య జీవితంలో మనకు ఏదైతే డిసీజెస్, థైరాయిడ్ కావచ్చు, తర్వాత సెక్సువల్ సమస్యలు కావచ్చు, స్త్రీలకు మెయిన్గా అండాశయంలో ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు. సో ఈ ఆసనం సాధన చేయడం వల్ల, నిత్యము సాధన చేయడం వల్ల కనీసం ఒక 20 నిమిషాలు ఈ ఆసనాన్ని మనము సాధన చేయాలి. సాధన చేసినట్టే ఎట్లా సంకల్ప బలంతో, నిష్ఠతోని, తర్వాత మనకున్నటువంటి ఇంట్రెస్ట్తో చేయాలి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ చేయడం వల్ల మనకు ఈ ఆసనం యొక్క ఫలితాన్ని మనము సద్వినియోగం చేసుకోగలము. అయితే మూకుమ్మడిగా కాకుండా ఏదో చేసినాం కాకుండా, సో ఈ ఆసనాన్ని నేను మీకు చేసి చూపిస్తాను. ఎలా చేస్తున్నాను చూడండి. చేసిన తర్వాత ఈ ఆసనాన్ని మీరు సాధన చేయండి. సో ఆసనము చాలా ఉన్నతమైనటువంటి మనకు ఫలితాలని మనకు అందిస్తుంది. సో యోగా అనేది ఆసనము. యోగా అనేది మనము నిశ్వాస విశ్వాస ద్వారా మనము చంద్రనాడి, సూర్యనాడి ఇలాంటి శ్వాస ద్వారా మనం ఏవైతే మనకు శ్వాసను వదులుతూ, శ్వాసను పీలుస్తూ, అయితే యోగ శ్వాస అనేది శ్వాసను బిగించడం. అయితే పూర్వకాలంలో ఋషులు వాళ్ళ యొక్క ఆయుష్ ప్రమాణం పెరగడానికి కారణం ఏంటంటే యోగ శ్వాస అనేది ఏంటంటే, మనము నిత్య జీవితంలో మనకు ఉన్నటువంటి చూడండి, మనము ఎక్కువ అనుకోకుండా శ్వాస తీస్తుంటాం. అలా కాకుండా యోగ శ్వాస తీయడం వల్ల మనము పీల్చుకున్నటువంటి గాలి లోపల బంధించి తక్కువ ఉశ్వాసాలను తక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయుష్ ప్రమాణం అనేది పెరిగిపోతుంది. అలా యోగా ఆసనం అంటే ఏంటి? శరీరానికి సంబంధించినటువంటి లోపల మనకున్నటువంటి అవయవాలను మర్దన చేయడము, చాలా ర్యాపిడ్ చేయడము, ఒత్తిడి చేయడం వల్ల మన ఆరోగ్యము పరిపూర్ణంగా పోతుంది. కాబట్టి ఈ జీవన వేదంలో, ఈ జీవన సారంలో, ఈ భారతీయ సాంస్కృతిక పురాతన భారతీయ సంస్కృతిని మనము కాపాడడానికి ఈ యోగాసనాలు అనేది మనకు చాలా తోడ్పడతాయి. అయితే ఎలాంటి వివిధ రకాలైనటువంటి మనము ఎక్సర్సైజ్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు బాహ్యానికి సంబంధించినటువంటి శరీర ఆకృతిని, శరీరానికి సంబంధించిన చూపిస్తాయి. కానీ అంతర్గతంగా యోగా అనేది చాలా మనకు ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ కుడికాలుని పైకెత్తి కొద్దిగా ఇలా మోకాళ్ళ దగ్గర, మడిమ దగ్గర ఒక 4-5 సార్లు మనం ఇట్లా కదిలించి మళ్ళీ దాన్ని యథాస్థానానికి తీసుకొచ్చి మళ్ళా ఇంకొక కాలును పైకెత్తి దాన్ని కూడా మడిమ దగ్గర ఇలా ఒక కదిలించి ఇట్లా ఒక 4-5 సార్లు చేసిన తర్వాత మనము ఈ నడుమును 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేయాలండి. లిఫ్ట్ చేయడం వల్ల మనము ఈ ఆసనాన్ని 20 నిమిషాలు చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి అన్ని అవయవాలకు సంబంధించినటువంటి ఆసనం మనకు తోడ్పడుతుంది. చూడండి ఎలా చేస్తామో. డియర్ ఫ్రెండ్స్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే నా యొక్క ఈ
ఛానల్ యొక్క మీకు డెవలప్మెంట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మీకు నేను నిత్యంగా మీకు ఈ వీడియో ద్వారా మీకు సుపరిస్తాము. సో సబ్స్క్రైబ్ చేయండి, ఆసన ఛానల్ చూస్తుండండి. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు ఈజీగా అందుతాయి. సో ఫస్ట్ ఇలా వెలకిలా పడుకోండి. పడుకొని ఇలా మర్దన చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కాలు ఇలా కనీసం ఒక 4-5 టైమ్స్ చేయండి. ఓకేనా? ఇలా మోకాళ్ళు వంచరాదు, మోకాళ్ళ దగ్గర ఓన్లీ మెడమ మాత్రమే కదలాలి. ఇలా 4-5 టైమ్స్ చేయండి. చేసిన తర్వాత ఆసనాన్ని వేసే ముందు మనము మోకాళ్ళపై కూర్చోవాలి. మోకాళ్ళపై కూర్చొని మోకాళ్ళపై కూర్చోండి. ఈ 2 చేతులను, ఈ ఫింగర్స్ను మన ఏళ్ళ మధ్యలో ఇలా చొప్పించండి. చొప్పించి ఆసనం వేసిన తర్వాత విరుద్ధ పక్షమున యథాస్థితికి రావాలండి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆసనాన్ని రక్తపోటు ఉన్న వాళ్ళు గురుముఖంగా అభ్యసించాలండి. మొరాటుగా దీని ఆసనాన్ని చేయొద్దు. దీని యొక్క పూర్తి ఫలితాన్ని అనుభవించాలంటే రోజు మెల్లిమెల్లిగా సాధన చేయాలి. సాధన చేసి మీ యొక్క సంకల్పంతో, ఇంట్రెస్ట్తో ఆసనాన్ని చేసి దాని ఫలితాన్ని అనుభవించండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ ది వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీకు